లోకానాం విషజే భవరోగిణాం ఇది ఏ సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారబీజ సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం పీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పాదుకాస్తం చెప్తున్నా గురువే. చూడండి, టైం ఉందా? టైం సరిగా అయింది. ఇక ధ్వజస్తంభం గుళ్ళో పాతినప్పుడు లోతుగా పెట్టి పాతిన తర్వాత ఊపేవాళ్ళు ఊపిన ఆ ఊపిన తర్వాత మళ్ళీ మట్టి వేసి పూడ్చేవారు. ఆ ధ్వజస్తంభము గుళ్ళో పాతినప్పుడు లోతుగా పెట్టి పాతిన తర్వాత బాగా ఊపేవాళ్ళు ఊపితే బాగా మన్ను కూరుకుంటుందని, ఆ ఊపిన తర్వాత ఊపిన తర్వాత మళ్ళీ మట్టి వేసి పూడ్చేవారు, మళ్ళీ ఊపేవారు. అట్లా కదలకుండా ఉండేదాకా మళ్ళీ మళ్ళీ మట్టి వేసి పూడ్చేవారు. ఇప్పుడు గడ్డపార వెనక్కి తిప్పి కూరేవారు. ఈ సంసారంలోని కుటుంబ సభ్యులు వీరంతా కూడా అలా కదిలిస్తారన్నమాట. ఈ సంసారంలోని కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కదిలిస్తా ఉంటారు. నువ్వు ఎంత వీటిపైన జాగ్రత్తగా శ్రద్ధగా దీని మీదనే ఉందాము అనేటువంటి ప్రయత్నం చేస్తానే కూడా కదలికలు అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరో ఎవరు కదిలిస్తారు ఏదో విషయానికి. అంటే రోజువారీ కాదు, జీవితవారీ, ఎల్లకాలము ఈ సంసారంలోని కుటుంబ సభ్యులు వీరంతా కూడా అలా కదిలిస్తారన్నమాట. ధ్వజస్తంభం ఊగకుండా నువ్వు గట్టి చేసుకోవాల. నువ్వే ఆ ధ్వజస్తంభానివి, అంతే. నువ్వే ఆ ధ్వజస్తంభాన్ని. నిన్ను కదిలిస్తా ఉంటారు, కదలకుండా గట్టి చేసుకోవాల. నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా, నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా, చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కదులుతున్నావా,
మనం పరీక్ష చేసుకోవచ్చు. నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా, చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కదులుతున్నావా లేదా, మరి కదిలితే మళ్ళీ శమధమాదులు పాటించి, కదిలితే మళ్ళా మొదటికొచ్చి శమధమాదులు పాటించి, అంటే అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము పాటించి మళ్ళీ గట్టిపడితే ఆ ధ్వజస్తంభం లాగా స్థిరమైతే నువ్వు కూటస్థుడివే, కూటస్థ ఆత్మవే. నువ్వు ఆ విధంగా స్థిరపడితే నువ్వు కూటస్థుడివే, నువ్వు కూటస్థ ఆత్మవే. తీవ్ర మోక్షేక్ష ఉందో లేదో అని పరీక్ష ఈ మాదిరిగా ఉంటుంది. నీలో తీవ్ర మోక్షేక్ష ఉందో లేదో అని పరీక్షిస్తా అంటాడు గురువు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతానవో లేదో చూసుకోవచ్చు. ఈ మాదిరిగా ఉంటుంది పరీక్ష. అందుకే గృహస్థుగా ఉన్న వాళ్ళకే తొందరగా మోక్షం వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకే తొందరగా మోక్షం వస్తుంది. ఎందుకంటే అది కదులుతా ఉంటుంది, స్థిరపడతా ఉంటుంది, కదులుతా ఉంటుంది, స్థిరపడతా ఉంటుంది. లాస్ట్కి గట్టిగా గడార్ తిప్పేసి కూరేసినట్లు కూరేసుకోవాలి. బలవంతంగా సన్యాసం తీసుకున్న వాళ్ళకి పరీక్షలు లేవు. బలవంతంగా ఆ విషయం సన్యాసం అంటే ఏమో తెలియని కూడా తెలియదు వాళ్ళకు. అటువంటి వాళ్ళకి పరీక్షలు లేవు. అందువల్ల సాధన లేదు. మానసిక సంసారం ఉంటుంది వాళ్ళకు. మనసు వేసుకున్నాను, సక్రమంగా ఉంటానో లేదో, లేదంటే పొట్టకూసు కోసం ఊరిని పొట్టకూటి కోసం భుజానికి బ్యాగ్ వేసుకోవడం, పోతా ఉండడమే. ఏది చూసినా ఆశే వాళ్ళకు. ఏది చూసి బట్టలేమో వేసుకో ఉంటారు, ఏదన్నా కాని పైన జోలిలోకి వేసుకొని పోవాలని కూడా చూస్తారు. అట్లా మానసిక సంసారం ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు భ్రష్టులు అవుతావు, తప్పదు. భ్రష్టత్వం పట్టక తప్పదు. అటువంటి సన్యాసం ఎప్పుడో ఒకప్పుడు భ్రష్టులు అవుతావు. అందుకే సన్యాసం తీసుకోవడానికి ఓ పద్ధతి ఉంది. సన్యాసం పొందాలంటే ఒక పద్ధతి ఉంది. పూర్తిగా సన్యాసం భావం వచ్చేకే సన్యాసం అనేటువంటి దీక్ష తీసుకోవాల. నీకు పూర్తిగా సన్యాస భావం అలవాటు కావాల, అది అలవరించుకోవాలి. పూర్తిగా సన్యాస భావం వచ్చాకనే సన్యాసం అనేటటువంటి దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకున్నాక ఏ సాధన చేయకూడదు. ఇంకా అట్లుండిపోవాలి. నువ్వు ఏ సాధన చేయకూడదు. సాధనంతా పూర్తయ్యాక నాకు దీక్ష ఇవ్వండి. సాధనంతా పూర్తయినాక నాకు దీక్ష ఇవ్వండి, నేను సన్యసించి ఉండగలను, ధ్వజస్తంభం లాగా కదలకుండా ఉండగలను అన్నవాడే సన్యసించాలి. సాధనంతా పూర్తయ్యాక నాకు దీక్ష ఇవ్వండి, నేను సన్యసించి ఉండగలను, ధ్వజస్తంభం లాగా ఉండగలను, కదలక మెదలక. ఈ శరీరం కాదు, సూక్ష్మ శరీరం లోపల ఉండేటువంటిది, అది మెదలకూడదు అన్నవాడే సన్యసించాలి. వాడికి ఇక ఎటువంటి వికారాలు కలగకూడదు. ఈ ప్రకృతిని చూస్తే కొన్ని వికారాలు కలుగుతాయి. ఎటువంటి వికారాలు వానికి కలగకూడదు. మోక్షము పరమ పురుషార్థమని శృతివాక్యం.
మోక్షము పరమ పురుషార్థమని శృతి వాక్యం కావున ఆ మోక్షమే కావాలని చెప్పినంత మాత్రమున మోక్షేక్ష కానేరదు. అదే వాచారీత్యా నువ్వు నోటి మాటతో మోక్షమే కావాలని నువ్వు చెప్పినంత మాత్రాన అది మోక్షేక్ష కానేరదు. తీవ్ర మోక్షేక్షకు ఉదాహరణ చెప్పారు పెద్దలు. తీవ్ర మోక్షేక్ష అంటే ఏమో దానికి ఉదాహరణ చెప్పారు. ఎట్లా అంటే ఇల్లు కాలిపోతున్నప్పుడు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఆ మంటలు మీదికి వస్తున్నప్పుడు ఎలా అయితే అన్ని వదిలివేసి నిన్ను నీవు రక్షించుకుంటావో అలాగే ఇల్లు కాలిపోతా ఉంది. ఆ ఇల్లు కాలిపోయేటప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో నుంచి బయటకి ఎట్ట పరిగెత్తావో నీ మంటలన్నీ మీదకి వస్తా ఉన్నాయి. ఆ మీదకి వచ్చేదాన్ని బట్టి, ఆ మంటను బట్టి నిన్ను నీవు రక్షించుకోవాలని ప్రయత్నపూర్వకంగా ఎట్లయితే పరిగెత్తుతావో బయటికి, ఆ విధంగానే నీ మోక్షం కోసం నిన్ను నీవు సిద్ధపరచుకుంటావో అట్లా నీ మోక్షం కోసం నిన్ను నీవు సిద్ధపరచుకుంటావో, నీ విడుదల కోసం నిన్ను నీవు ఎలా సిద్ధపరచుకుంటావో, నువ్వు ఆ అగ్ని నుంచి ఎట్లా తప్పించుకోవాలనేటువంటిది ఎట్లా స్థిరంగా పరిగెత్తావో ఆ విధంగా నువ్వు నీ మోక్షం కోసం ఈ సంసారాగ్నిలో పడి మునిగినావు. వీటి నుంచి పరిగెత్తాలి తప్పించుకొని. అందుకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటావో, నీ విడుదల కోసం నిన్ను నీవు ఎలా సిద్ధపరచుకుంటావో, అగ్ని ప్రమాదములో ఇంట్లో నుంచి బయటపడడానికి ఎట్లా పరిగెత్తుతావో ఇంకో రకంగా తీసుకోవాలంటే శరీరము అది కాలిపోయే గృహమా కంటే శరీరం కూడా అదేం ఆపేది కాదు, నశించేదే కదా. దినదినము నశించుకుంటూ పోయి ఆఖరి క్షణాల్లో ఇదైపోతుంది కాబట్టి ఇంకా పూర్తి నశించి నువ్వేమీ చేయలేవు. కాబట్టి ఈ నశించక ముందే ఈ బయటపడే కొట్టంలోంచి కాలిపోతుంది కాబట్టి తొందరగా బయటికి పడదామని ఎట్లా రక్షించుకుందాం అనుకుంటాడో, శరీరం ఉన్నట్టుగానే జ్ఞాపక శక్తితో పాటు సర్వ విషయాలని గమనించే స్థితి ఉన్నట్టుగానే దేహంతో సంబంధం లేకుండా దేహంలో గుర్తెరుగుతున్న దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు మోక్ష మార్గాన్ని ముందుగా పొంది జీవన్ముక్తుడు కావాలి. అట్లా కావాలంటే అట్లా కాలిపోయే కొట్టమాట్లాడితే ఇది కూడాను దేహం కూడా కాలిపోతుంది, అది ఎంతకదే పోతుంది. కాబట్టి పోయేదాకా ఉండకుండా ముందే బయటపడాలి. అట్లా తీసుకోవచ్చు. అట్లా ఆ విధంగా విడుదల కావాలి. ఈ సంసారాగ్నిలో మునిగినావు కదా, ఎప్పుడైనా ఇది కాలిపోయేదేను. అది ఎట్లనో అట్లా శరీరం కూడా అంతేను, ఎప్పుడైనా ఇది కాలిపోయేదేను. అట్లా ఆ విధంగా ఇంట్లో నుంచి ఎట్లయితే నువ్వు బయటపడడానికి ఎట్లా పరిగెడతావో, ఎంత తపన పడతావో, మోక్షం కోసం కూడా, విముక్తి కోసం కూడా అంతటి తపన పడాల, అంతటి తపన ఉండాలి. నేను మోక్షం పొందాలా, ఈ బంధ విముక్తిని పొందాలా అని అంత తపన ఉండాలి. పుత్ర మిత్ర కళత్రాదులు ధనధాన్యాదులు అన్నీ ఏమైపోయినాయి అని విచారించకుండా, ఇవన్నీ రుచికరంగా ఉన్నాయి. ఎందుకంటే జన్మల నుంచి అంటిపెట్టుకుని ఉండేటి కాబట్టి పుత్రులని మిత్రులని కళత్రాదులని, అంటే భార్య పిల్లలు, సంసారము, ధనము, ధాన్యము, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అని విచారించకుండా వాటినన్నిటినీ విడిచి తాను మాత్రమే శీతలమునందు ప్రవేశించుటకై తీవ్రముగా ప్రయత్నించినట్లుగా ఆ అగ్ని కాల్తాండేటువంటి ఆ గృహంలో భార్య ఉండాలి, పిల్లలున్నారు, మిత్రులున్నారు, ధనధాన్యాలన్నీ ఉండాలి, సంపాదించి కష్టపడినటువంటి కళత్రాదులు అంటే భార్య పిల్లలు, వ్యవహారం అంతా ఉంది.
కానీ వాటిని పట్టించుకోకుండా తన్ను తాను కాపాడుకోవడానికి ఎట్లా పరిగెత్తినాడో, ఎవరి తిప్పలు వాళ్ళవి అన్నట్టు అయిపోతుంది ఆడ పరిస్థితి. అట్లా తాను మాత్రము శీతలమునందు ప్రవేశించుటకై చల్లదనం ఎక్కడుందో అక్కడ పరిగెత్తినాడు, ఆ వేడిని ఇసిపెట్టి. అటువంటి తీవ్రముగా ప్రయత్నించినట్లుగా ఆ తరువాత అవకాశం ఉంటే ఎవరో ఒకరిని రక్షిస్తావు. నువ్వు బయటికి పడితే మన గురువులు మనల్ని రక్షించినట్టు, వారు బయటికి పడి మనల్ని రక్షించినట్టు. ఆ తరువాత అవకాశం ఉంటే ఎవరో ఒకరిని రక్షిస్తావు. ముందు నీవు బయటపడతావు. నీవు ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నువ్వు బయటికి పడేటట్టుకు కావాల. వాళ్ళు రాలేదే, నేనెందుకు పోవాలా, వాళ్ళు పోతే నేను పోతా, ఆ శిష్యులు వస్తే నేను వస్తా, అట్లా కాదు. ఎవరికి వాళ్ళు పరిగెత్తాలి. ముందు నీవు బయటపడాల. నువ్వు ముందు బయటపడితే చుట్టూ నాలాగా ఇంతమంది ఉన్నారు, వీళ్ళని రక్షించాలనేది ఉంటుంది నీకు. లేకపోతే నువ్వే బయటకు పడకపోతే చుట్టూ నాలాగా ఇంతమంది ఉన్నారు, వీళ్ళని రక్షించాలనేది ఉండదు. ఇంక నీకు వాళ్ళని ఏం రక్షించలేవు చుట్టూ. అందుకు సంసారమందు కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలున్నాయి. సంసారమందు కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలున్నాయి. తాపత్రయం అంటాం దీనిని. ఈ మూటిని ఏమంటామంటే తాపాత్రయము అని అంటాం. ఇల్లు ఎలా అయితే తగలబడుతుందో అగ్ని ప్రమాదంలో మనం కూడా మన మనసుతో ఈ తాపాత్రయం అనేటటువంటి అగ్ని చేత తప్తులమై ఆ ఇండ్లైతే ఎట్లా తగలబడతా ఉందో అదే విధంగానే ఈ మనో అగ్ని అనేటువంటి ప్రమాదంలో మనం ఆ మనసుతో ఈ తాపత్రయం అనేటటువంటి అగ్ని చేత తప్తులై పూర్తిగా దానితోటి సంగత్వం చెంది సంసార సాగరను పోగొట్టునట్టి సద్గురువులు ఎక్కడ ఉన్నారా, ఈ సంసార సాగరను పోగొట్టునట్టేటువంటి సద్గురువులు ఎక్కడున్నారా అని వెతకి అందుకు సాధనాలు ఏమిటి, ఆ సంసార సాగరం నుంచి దాటుకోవాలంటే ఎటువంటి సద్గురువులు ఉన్నారు, దానికి ఏమేమి సాధన చేయాలి అని తెలుసుకొని గట్టిగా ప్రయత్నించేటటువంటి చిత్తవృత్తియే తీవ్ర మోక్షేచ్ఛ. గట్టిగా ప్రయత్నించేటటువంటి చిత్తవృత్తి ఉండాల. ఆ చిత్తవృత్తియే తీవ్ర మోక్షేచ్ఛ. దానినే ముముక్షత్వము అంటారు. దానినే ముముక్షత్వము అంటారు. ఈ సాధన చతుష్టయ సంపత్తులలో 4వది ముముక్షత్వం. ఈ విధంగా సాధనా చతుష్టయమును వేదాంత శ్రవణం చేయడానికి సంపాదించుకోవాల. వేదనా శ్రవణం చేయాలంటే సాధనా చతుష్టయ సంపత్తిని సంపాదించుకోవాలి. 4 మహావాక్యాలే నిజమైన వేదం. 4 మహావాక్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చదివేటవన్నీ వాక్యాలే. కాకపోతే నీకు విశిష్టమైనటువంటి వాక్యాలు 4 ఉన్నాయి. అవే మహావాక్యాలు అంటారు వాటిని. ఇవన్నీ మహావాక్యాలని అనం. అవి 4 మహావాక్యాలు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని 4 మహావాక్యాలే నిజమైన వేదం. ఈ 4 మహావాక్యాలు వినడానికి యోగ్యతను సంపాదించాలి. ఈ 4 మహావాక్యాలు నువ్వు వినాలా, నీకు అర్థం కావాలా, నువ్వు స్థిరం కావాలంటే నువ్వు యోగ్యతను సంపాదించాలి. అంటే నిజమైన బ్రహ్మ విద్య అక్కడి నుండి మొదలవుతుంది. మహావాక్యాలు వినేటువంటి యోగ్యత మనకు వచ్చిన తర్వాత అక్కడి నుంచినే నిజమైనటువంటి బ్రహ్మ విద్య
మొదలవుతుంది. నిన్ను నీవు అయత్త పరుచుకోవాలి. నిన్ను నీవు ఆ రకంగా స్థిరపరచుకోవాలి. ఆ బ్రహ్మ విద్య బోధిస్తే వినడానికి నీకు అర్హత రావల్ల. ఆ బ్రహ్మ విద్య బోధిస్తే నీకు వినడానికి చెప్పనేర్చిన మనుషులు దీనిలోని మర్మము తెలుసును. విననేర్చిన చెప్పనేర్చిన మనుషులకే దీనిలోని మర్మం తెలుసును అంటాడు కృష్ణదేశికేంద్రులు. అట్లా విననేర్పు రావాలంటే నీవు సాధన చతుష్టయ సంపత్తుడు కావాల, ఆ యోగ్యత రావాల. ఆ బ్రహ్మ విద్య బోధిస్తే వినడానికి నీకు అర్హత రావాలి. ఇది ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. ఇది ప్రవేశించేదానికి పరీక్ష లాంటిది. నువ్వు ప్రవేశించాలంటే నీకేదో పరీక్ష. ఏమి ఆ పరీక్ష అంటే సాధన చతుష్టయ సంపత్తి కావాలి. ఎంసెట్, లా సెట్, ఈ సెట్, ఎంట్రన్స్ టెస్టుల వంటిది. నువ్వు ఎంసెట్ చేయాలంటే ఓ టెస్ట్ రాయాల. ఆ టెస్ట్ లో పాస్ అయితే నీకు ఎంసెట్ సీట్ వస్తుంది. లా సెట్ రాయాలంటే ఒక టెస్ట్ రాయాల మొదట. ఆ టెస్ట్ రాస్తే నీకు లా సెట్ వస్తుంది. ఈ సెట్ రాయాలంటే నువ్వు ఈ సెట్ చదవాలంటే కూడా ఒక టెస్ట్ రాయాల, ఎంట్రన్స్ టెస్ట్ అని. మొదట ఆ టెస్ట్ రాయాల. ఆ టెస్ట్ లో పాస్ అయితే నీకు ఆ సీట్ ఇస్తారు చదివేదానికి. అట్లా ఇందులో పాస్ అయిన వారికి మెరిట్ ని బట్టి సీట్లు ఉంటాయి. ఈ సాధన చతుష్టయ సంపత్తిలో పాస్ అయినటువంటి వాళ్ళకి మెరిట్ ని బట్టి సీట్లు ఉంటాయి. తక్కువ ర్యాంక్ వస్తే సీటు కూడా ఉండదు. అలా తక్కువ ర్యాంక్ వస్తే సీటు కూడా ఉండదు. అలాగే బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి 4 మహావాక్యాల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకొని ముక్తి పొందాలి. ముక్తి పొందాలంటే ముందస్తుగా నిన్ను నీవు సంసిద్ధపరచుకోవడానికి సాధన చతుష్టయ సంపత్తి కావాలి. ఓ పండగ వచ్చిందనుకోండి, పండగను సంపూర్ణంగా మనము చేసుకోవాలంటే ముందుగా ఏం కావాలి? పండగ చేయాలంటే ముందు ఏం చేయాలా? ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ శుద్ధి చేసుకోవడం. ఇంట్లో ఉండే వస్తువులు అవి ఇంట్లో ఉండేటివే, ఈ ఇంద్రియ సమూహం అంతా. ఆ వస్తువులన్నీ శుద్ధి చేసుకొని అవి ఎక్కడ ఉండేటివి అక్కడ సర్దుకోవాలి. ఈ ఇంద్రియాలన్నీ ఎక్కడ ఉండేటివి అక్కడ నిర్మలత్వంగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఒళ్ళును శుద్ధి చేసుకోవాలి. ఒళ్ళును శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు దేవుణ్ణి శుద్ధి చేసుకుంటాం. దేవులమూలంతా శుద్ధి చేసుకొని పూజ ప్రారంభించి పండగ చేసుకుంటావు. ఆ రోజు మంచి ఆహ్లాదకరమైనటువంటి ఇష్టమైనటువంటి వంటకాలు చేసుకొని పండగ చేసుకునేట్టు. అట్లా స్థిరం కావాల. ముందు నువ్వు సంసిద్ధత కావాల. ఆ విధంగా ఇందులో నువ్వు పాస్ అయిన వారికి మెరిట్ని బట్టి సీట్ ఇచ్చినట్లు, తక్కువ ర్యాంకు వస్తే మాత్రం సీట్ ఉండదు. అలాగే బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి 4 మహావాక్యాల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకొని ముక్తి పొందాల. అంటే ముందస్తుగా నిన్ను నీవు సంసిద్ధపరచుకోవడానికి సాధనా చతుష్టయ సంపత్తి కావాల. సాధనా చతుష్టయ సంపత్తి ఇంతవరకు చెప్పుకుంటా వస్తా ఉండేది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూర్తార్థ బలభోగ విరాగము, శమధమాది షట్క సంపత్తి అయిపోయిన తర్వాత ముముక్షత్వానికి వచ్చాడు. ఈ వారం నుంచి ఇదే చెప్తున్నాడు. ఇందులో ఆఖరిది అయినటువంటి తీవ్ర మోక్షేక్ష ఉండాలి. ఈ ముముక్షత్వంలోనే తీవ్ర మోక్షేక్ష స్థితి. ఇందులో ఆఖరిది అయినటువంటి తీవ్ర మోక్షేక్ష ఉండాలి. విడగొట్టి చెబుతున్నప్పటికీ ఈ 4 కూడా ఒకదాని తర్వాత ఒకటి కాదు.
అన్ని సాధనలు సందర్భాన్ని బట్టి చేస్తూ ఉండాలి. ఈ విడగొట్టి చెప్తున్నారు ఇది మొదటి ఇది ఉండాలా, ఇది రెండోది, ఇది మూడోది అనేది కాదు. అన్ని సాధనలు నీకు సందర్భాన్ని బట్టి తటస్థైనట్లల్లా చేస్తూ ఉండాలి. ఒక సాధనలోనే మిగిలినవన్నీ ఇమిడి ఉంటాయి. ఒక సాధనలోనే మిగిలినవన్నీ ఇమిడి ఉంటాయి. గురుకులంలో శిష్యులను వేరే కార్యక్రమాలకు, ఆశ్రమ నిర్వహణకు, గురువుకి పాదాలు పట్టడం లాంటి శుశ్రూషలు చేయించుకుంటారు. గురుకులంలో ఈ గురు పరంపరలో శిష్యులను వేరే కార్యక్రమాలకు వాడుకుంటారు, ఆశ్రమ నిర్వహణకు వాడుకుంటారు, గురువుకి పాదాలు పట్టడం లాంటి శుశ్రూషలు కూడా చేయించుకుంటారు. అతనిలోని తమో రజో గుణాలు తగ్గి గురువును ఇష్టదైవం కంటే ఎక్కువగా ప్రేమించేదాకా గురువు గారు తిట్టినా, కొట్టినా, అవమానించినా ఉక్రోషం రాకుండా, అహంకారం రాకోకుండా ఉండడానికి ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. ఆయన వేరే కార్యక్రమాలు ఏదైనా అవసరం వస్తే ఆ శిష్యులకు చెప్పి ఆ పని గావించుకుంటా ఉంటాడు. లేదా ఆశ్రమ నిర్వహణ కోసం ప్రయత్నం, ఆశ్రమం ఏదో శుద్ధిగా ఉండాలి, లేదా దీపం పెట్టుకోవాలి, కలశం పెట్టుకోవాలి, ఇట్లా పనులు కూడా పురమాయించి చేపిస్తూ ఉంటాడు. తనకెంత ఓపిక ఉందో చూడాల. గురువుకి పాదాలు పట్టడం లాంటి శుశ్రూషలు కూడా చేయించుకుంటా ఉంటారు. తాడిపత్రి స్వామి చేయించుకుంటా అంటే చూసినానని సంజీవ స్వామి చెప్తా ఉంటారు. అట్లా అతనిలోని తమో రజో గుణాలు తగ్గి గురువును ఇష్టదైవం కంటే ఎక్కువగా ప్రేమించేదాకా గురువు గారు తిట్టినా, కొట్టినా, అవమానించినా ఉక్రోషం రాకుండా, అంటే కోపం అనేది రాకోకుండా, అహంకారం రాకోకుండా, తిరగబడుకోకుండా ఉండడానికి ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. అహంకారం తగ్గేదాకా శుశ్రూషణలు చేయించుకుంటారు. శిష్యులని అనడం లేదు. ఆ అహంకారం తగ్గేదాకా శుశ్రూషలు చేయించుకుంటారు. శిష్యులని అనడం లేదు. గురువులలో కూడా అష్టమదములు ఉన్నాయి. శిష్యున్నే అనలేడ. గురువుల్లో కూడా అష్టమదాలు ఉన్నాయి. కులమదము, ధనమదము, విద్యామదము ఇవన్నీ ఉన్నాయి. ఈ అష్టమదాలలో ఇరుక్కున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ అష్టమదాలలో ఇరుక్కున్న వారు చాలా మంది ఉన్నారు. ఏమ్మా మీరు పోయి అట్లా మొక్కుతారు అనేవాళ్ళు కూడా. ఇవన్నీ వదులుకుంటేనే సాధనా చతుష్టయ సంపత్తి మీకు కలిగినట్లు. ఇవన్నీ వదులుకుంటేనే సాధనా చతుష్టయ సంపత్తి మీకు కలిగినట్లు, లేకపోతే లేనట్లే. 100కి 100 పాళ్ళు కాకపోయినా మహావాక్యాలు చెప్పగా, గురువు హెచ్చరించగా, గురువు యొక్క పర్యవేక్షణలో నువ్వు శిక్షణ పొందుతూ ఉంటే నీకు ఒకవేళ 100కి 100 పాళ్ళు కాకపోయినా మహావాక్యాలు చెప్పగా గురువు హెచ్చరించగా, గురువు పర్యవేక్షణలో నువ్వు శిక్షణ పొందుతూ ఉంటే గృహస్థాశ్రమంలో నిన్ను అటు ఇటు కదిలించే వాళ్ళు నీకు గురువులై, గృహస్థాశ్రమంలో నిన్ను అటు ఇటు కదిలించే వాళ్ళంతా కూడా నీకు గురువులై, వారు పెట్టే పరీక్షలలో నీవు నెగ్గితే, వారు పెట్టేటువంటి పరీక్షల్లో నీవు నెగ్గితే నువ్వు స్థిరంగా ఉంటావు. నువ్వు స్థిర బుద్ధిని కాపాడుకోగలిగితే అప్పుడు 4 మహావాక్యాలు చెప్తారు. ఈ విధముగా సాధనా చతుష్టయం వేదాంత శ్రవణం చేయక మునుపే ఈ విధంగా సాధనా చతుష్టయమును వేదాంత శ్రవణము, వేదాంత శ్రవణం అంటే ఇదే మహావాక్య విచారణ.
ఈ 4 వేదమే అని చెప్పే కదా పైన. అట్లా వేదాంత శ్రవణం చేయక మునుపే సంపాదించుకోవాల. అటువంటి అధికారిత్వం ఉన్నవాడికి గురుముఖమున వేదాంత శ్రవణం ప్రారంభిస్తారు. అటువంటి అధికారి అయినప్పుడు గురుముఖన వేదాంత శ్రవణము తెలుపుతారు. పూర్ణాధికారి అయితే నీవు నలుగురికి తెలియబట్టేటువంటి సర్టిఫికెట్ ఇస్తాడు. ఇప్పుడేమో అధికారి కావాలా, ఉపదేశం పొందాలా, పూర్ణబోధ వినాలా అంటే, వేదాంత విచారణ అంతా నీకు తెలియబడేటువంటి విచారణ రావాలంటే నువ్వు అధికారి కావాలి. అప్పుడు అధికారి అయిన తర్వాత విచారణ బాగా విచారించిన తర్వాత చెప్పినది గురువుకు ఒప్పజెప్పిన తర్వాత పలానా ప్రశ్న పలాంటిది అని చెప్పేది నేర్చుకొని రాపో అంటాడు అయ్యవారు. నేర్చుకొని ఇచ్చిన తర్వాత ఒప్పజెప్పాలి. ఒప్పజెప్తే మరొకటి చెప్తాడు, మరొకటి నేర్చుకొని రావాల. మరొకటి నేర్చుకొని వచ్చిన తర్వాత అది ఒప్పజెప్పిన తర్వాత మరొకటి చెప్తాడు. అట్లా ఈ విధంగా కొంతకాలం బాగా తిరిగి గురువుకు ఒప్పజెప్పే స్థాయికి రావాలి. చెప్పినటువంటిది అదే చెప్పినట్లుగా సుప్తి చెందుము ఒప్పి చేయుట. చెప్పినట్లుగా గురువుగారు చెప్పినట్లుగా నువ్వు తెలియబడతా వస్తే, తిరిగి ఒప్పజెప్తా వస్తే మళ్ళా పూర్ణాధికారి అవుతావు. ఇది దీని యొక్క ఔన్నత్యాన్ని, బ్రహ్మ విద్య యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడం కోసం ఇంత తీవ్రంగా చెప్తా ఉన్నాడు. దీని యొక్క ఔన్నత్యాన్ని, బ్రహ్మ విద్య యొక్క ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోవడం కోసం ఇంత తీవ్రంగా చెప్తా ఉన్నాడు. అలా వచ్చిన వాళ్ళకే చెప్పాలి. అలా వచ్చిన వాళ్ళకే చెప్పాలంటే ఈ రోజుల్లో వచ్చేవాళ్ళు లేరు. ఈ విధంగా సాధన చతుష్టయ సంపత్తి అధికారి వచ్చినటువంటి వాళ్ళకే చెప్పాలంటే ఈ విధంగా మనకు గురువు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా లేరు. అట్లయి రావాలంటే, అట్లా చెప్పాలంటే గురువుగారే వలేసి పట్టుకుని శిష్యులను విన్నా వినకపోయినా సరే వినిపిస్తూ గురువు తన ఆకర్షణ శక్తితో శిష్యుల మీద ప్రభావం చూపుతూ ఎంతో కొంత పని జరిగితే అక్కడికి మధ్యలో జారిపోతున్నారు. ఇంకా గురువుగారే సేమ్ శివరామ దీక్షిత పరంపరలో చాలా మంది గురువులుగా తయారైనారు. మరి ఇట్లాంటి గురువు గారులు ఏమైనారంటే వలేసుకొని పట్టుకుంటా అన్నారు. ఇట్లా గురువుగారే వలేసి పట్టుకొని శిష్యులను విన్నా వినకపోయినా సరే, వాళ్ళు విన్నా సరే వినకపోయినా సరే వినిపిస్తూ వినండి, కూర్చోండి, వినండి, మాకు పడింది సమయం మేము పోయిరాల్లా, మాకు ఇక్కడ పడింది అక్కడ పడిందని మనస్సేమో అక్కడ పీక్తా ఉంటుంది. దొరికినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి గ్రంథం తెరిచి వినిపిస్తా ఉంటే వీటిపైనే ఉండరు. వినాలని చెప్తా ఉన్నా కూడా వినరు. వాళ్ళ కార్యక్రమాల మీద మనస్సు పొర్లి పోతా ఉంటుంది. అందుకే ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు పెద్దలంటే, గురువుగారే వలేసి పట్టుకొని శిష్యులను విన్నా వినకపోయినా సరే వినిపిస్తూ గురువు తన ఆకర్షణ శక్తితో శిష్యుల మీద ప్రభావం చూపుతూ ఎంతో కొంత పని జరిగితే అక్కడికి మధ్యలో జారిపోతా ఉన్నారు. ఎంతో కొంత చెప్పి ఒప్పుకున్నట్లే ఉంది మధ్యలో, ఇంకా స్థిరపడినారులే, ఇంకా సాగించగలుగుతుంటారులే అన్నప్పుడు కూడా జారిపోతా ఉన్నారు. కొంతమంది ఎలాగైతే 1 నుండి 10వ తరగతి వరకు పరీక్ష పెట్టకుండా పరీక్ష లేదు, అక్కడ వరకు ఊరినే ఆదరైతే పాస్ అవుతా పోతా ఉంటారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10వ తరగతి వరకు పరీక్ష పెట్టకుండా నేరుగా 10th పరీక్షలు పెడుతున్నాము, నేరుగా 10th లో పరీక్షలు పెడతారు. అక్కడ పాస్ అయితేనే ముందు క్లాసులకు పోతాడు. అట్లా నేరుగా 10th పరీక్షలు పెడుతున్నాము. అలాగే మీకు ఇప్పటిదాకా సాధన చతుష్టయ సంపత్తి లేకపోయినా మీకు ప్రమోషన్ ఇచ్చి బ్రహ్మ విద్యే చెప్తా ఉన్నాం.
మీ దగ్గర సాధన చతుష్టయ సంపత్తి లేకపోయినా కానీ నేరుగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు పెట్టుకోకుండా నేరుగా ప్రమోషన్ ఇచ్చి గురువుగారు అంటాండే, మీరు ధనిక బిడ్డలరా, కష్టపడలేదు, కష్టపడకనే మీకు బ్రహ్మ విద్య నేరుగా వస్తా ఉంది. అంటే ఒక తల్లి తండ్రి కష్టపడి సంపాదించి కోట్లలో ఆస్తులను ఏర్పాటు చేసి కూర్చోబెట్టిన తర్వాత ఎట్లయితే వాడు ఆ ఆస్తిని కాపాడుకుంటా, ఆ డబ్బును కాపాడుకుంటా హాయిగా జీవించేటువంటి స్థాయిలో ఉంటారో, అట్లా మీరు పెద్దలు చాలా మంది ఇది కష్టపడి అనేక రాత్రులు మేలుకొని అనేక కష్టాల చేత ఈ బ్రహ్మ విద్యను ఈ విధంగా మీకు సులభోపాయంగా మీ యొక్క ప్రాంతీయ భాషలో, మీ యొక్క గ్రామంలో మాట్లాడుకునేటువంటి గ్రామీణ భాషలో అందించినారు. మీరు నిజంగా సావుకారి బిడ్డలు. మేమంతా కష్టపడినాము. 5-6 మంది గురువులు మార్చి 5-6 మంది గురువులకు సేవ చేసి దాటుకుంటూ వచ్చి ఇప్పటికి స్థిరమైంది. ఈ విద్య మీకు నేరుగా అందుతా ఉంది అని చెప్తా ఉండ. నేరుగా ప్రమోషన్ ఇచ్చి మీకు ప్రమోషన్ ఇచ్చి బ్రహ్మ విద్య చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏం పర్వాలేదు అట్లా చెప్పినా కూడా. మీరు ఇప్పటికైనా సరే వెనకవి నేర్చుకొని ట్యూషన్ పెట్టించుకొని కోచింగ్ తీసుకొని సీటు సంపాదించుకున్నట్లు మీరు కూడా ఈ విధంగా సీట్ సంపాదించుకోండి. మరి ఇప్పటికైనా సరే కొంతమంది మనం కూడా ఇంకో రోంత వినండి వింటే మార్పు చెందుతారు, వింటే తెలియబడుతుంది, తత్వ విచారణంతా వినండి అని చెప్పాల్సి వస్తా ఉంది. ఇప్పటికైనా సరే వెనకవి నేర్చుకొని ట్యూషన్ పెట్టించుకొని కోచింగ్ తీసుకొని సీటు సంపాదించుకున్నట్లు తనని తాను రెడీ చేసుకుంటారు, తనని తాను రెడీ చేసుకుంటాడు అన్నమాట. అలాగే నీకు 4 మహావాక్యాలు చెప్పినప్పటికీ ఇంకా శమధమాలు పాటించడము, కోపతపాలు, రజోగుణము లాంటివి, వస్తు వ్యామోహము ఇవన్నీ తగ్గించుకుంటే ఈ 4 మహావాక్యాలు తత్వమసి వాక్యంతో వచ్చే అనుభవానికి మీరు దగ్గరైతారు. ఇది 3వ తత్వమసి మహావాక్యం. ఈ వాక్యంలో ఉన్నటువంటి అనుభవానికి మీరు దగ్గరైతారు. ఇప్పటికైనా మహావాక్యాలు చెప్పినప్పటికీ కూడా మీ దగ్గర మార్పు రావాలంటే శమధమాదులు పాటించాలి. అంతరేంద్ర నిగ్రహము, బాహ్యేంద్ర నిగ్రహాన్ని పాటిస్తూ కోపతాపాలు రాకోకుండా, రజోగుణంలో ఇలాంటివి రాకోకుండా, వస్తు వ్యామోహం ఇవన్నీ తగ్గించుకుంటే ఈ 4 మహావాక్యాలు తత్వమసి వాక్యంతో వచ్చే అనుభవానికి మీరు దగ్గరవుతారు. శ్రవణ మనన నిధి ధ్యాసలతో అనుభవానికి దగ్గరవుతారు. నువ్వు విన్నది మననం చేసుకోవడం, వాటిని నీ మదిలో మర్చకుండా పెట్టుకోవడమే నిధి పెట్టుకోవడం. ఆ నిధిని అప్పుడప్పుడు ధ్యాసలో అనుకోవడం. ఈ విద్య అనేటటువంటిది తప్పకుండా ప్రయోజనం కలిగిస్తుంది. అట్లా ఈ జన్మలో కాలేకపోయినా సరే నువ్వు సముపార్జించినటువంటి జ్ఞానం మరో జన్మకు కొనసాగుతుంది. ఇది చాలా వరకు ఇటువంటి నేను ఈ జన్మలో పాస్ కాలేను అనేటువంటి మనస్సును దిగజార్చుకోకూడదు, ప్రయత్నం చేసుకోవాలా. ఒకవేళ ఈ జన్మలో కాలేకపోయినా కానీ సరే నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ జ్ఞానము మరో జన్మకు అట్లనే కొనసాగుతుంది. డబ్బు వగైరా అయితే మళ్ళీ జన్మలోకి అయితే రావు. ఈ జన్మలో కోటీశ్వరుడు, మరో జన్మలో దరిద్రుడు కావచ్చేమో, చెప్పలేం. కానీ బ్రహ్మజ్ఞానం విషయంలో నువ్వు ఎంత అయితే సంపాదించావో, ఈ బ్రహ్మజ్ఞానం విషయంలో అయితే నువ్వు ఎంతైతే సంపాదించావో మరుజన్మకు తగ్గకుండా అంతే ఉంటుంది నీతో. అది ఎక్కడాకి పోదు. ఇది తరగని మూట.
కానీ బ్రహ్మజ్ఞానం విషయంలో నువ్వు ఎంతైతే సంపాదించావో మరుజన్మకు తగ్గకుండా అంతే ఉంటుంది నీతో సహా. అందువలన సాధనల వలన గురుబోధ వలన నష్టమేమీ లేదు. ఇది సాధన చేసిన గురుబోధ విన్య ఈ మార్గంలో ప్రయత్నపూర్వకంగా నడుస్తూ ఉన్నా నష్టమైతే ఏమీ లేదు. మిగతా వాటిల్లో వ్యవహారంలో లాభము ఉంటుంది, నష్టము కూడా ఉంటుంది. మిగతా వాటిల్లో అయితే ఈ వ్యవహారంలో అయితే ఏమి లాభము ఉంటుంది, నష్టం ఉంటుంది. దీనికి ఉంటే లాభం ఉంటుంది కానీ నష్టం మాత్రం ఉండదు. గురుముఖత వేదాంత శ్రవణం చేయమన్నారు. ఎక్కడ వినాలా? గురుముఖత వినాలా. గురుముఖత వేదాంత శ్రవణం బాగా చేయాలి. గురుముఖత అని ఎందుకన్నారు అంటే పుస్తకాలు చదువుకోవచ్చుగా, యూట్యూబ్లలో కొల్లగా చెప్తున్నారు, ఇంటర్నెట్లలో కూడా కనబడతానే ఉన్నాయి, టీవీలలో ప్రవచనం చేస్తూనే ఉన్నారు. అవి చాలు కదా. ఏం ఆశ్రమానికే వాళ్ళ పున్నబొద్దు టెంకాయ తీసుకొని, మన ఇంట్లో కూడా గురుపటం ఉంది కదా, మనం టెంకాయ కొట్టుకుంటే సరిపోదా? అట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం ఆశ్రమానికే పున్నమ్మనాబొద్దు ఆశ్రమం దగ్గరికే పోవాలా? ఇంట్లో పటం ఉంటుంది, గురుపటం ఉంది, గురుపటానికి టెంకాయ కొట్టుకుంటే పోదా? అట్లా ఏమి మనం బుక్ చదువుకుంటే చాలదా? ఆయన చదివేది అదే కదా బుక్. అట్లా యూట్యూబ్లో ఇంటర్నెట్లో కనబడతానే ఉన్నాయి, టీవీలలో కూడా ప్రవచనాలు చేస్తా ఉన్నారు. అవి చాలవా? అవి చాలు కదా అంటే చాలదు. అట్లా కూడా కుదరదు. ఎందుకంటే వారు చెప్పేవి వినడమే గాని ఒక క్రమం ఉండదు. ఎవరికి తోచింది, ఎవరికి తటస్థయింది వాళ్ళు చెప్తా ఉంటారు. ఇగో మనకు ఉపన్యాసాలలో చెప్పినట్టుంటుంది, ఒక క్రమం అనేది ఉండదు. ఎక్కడెక్కడో చెప్తారు. అది చెప్పినటువంటిది మనకు క్రమంగా తెలియబడదు. ఎక్కడ ప్రారంభించాలో, నీ ప్రయాణం ఎలా సాగాలో వ్యక్తిగతంగా ప్రతి వారికి కూడా ఒక మార్గం ఉండాల. ఎక్కడి నుంచి ప్రారంభించాలో, నీ ప్రయాణం ఎలా సాగాలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, ఈ జ్ఞాన మార్గ ప్రయాణం నీకు ఎట్లా సాగాలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గం అనేది ఉండాలి. అందరికీ కామన్గా ఒకే మార్గం సరిపోదు. ఎందుకంటే ఎవరి సంసారం వారిది, ఎవరి కష్టాలు వారివి, ఎవరి స్వభావం వాళ్ళది, వారికి అనుగుణంగా చెప్పాలా. క్లాసులో 40 మంది పిల్లలకి చెప్పినట్లు కాకోకుండా కొంతమందికి ట్యూషన్ ఎలా చెప్తామో ట్యూషన్ పద్ధతిలో చెప్పాలి. ఈ ట్యూషన్ పద్ధతే గురుముఖత అంటే వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ట్యూషన్కే రాకపోతే ట్యూషన్ ఎవరికి చెప్పేది? ఎంత పెద్ద మందిరాలను నిర్మాణం చేసిపోయారు పెద్దలు. వాళ్ళ స్వ ఆస్తి తీసుకొని, స్వ సంపద తీసుకొని, నలుగురి దగ్గర ఇంకా సేకరించి ఎవరి కోసం నిర్మాణం చేసిపోయా? శిష్యులకే కదా. ఒక తండ్రి ఒక కొడుకు ఒక ఇల్లు ఎట్లా నిర్మాణం చేసిపోతాడో, ఒక గురుపుత్రుడికి ఒక గురువు గారు కష్టపడి నిర్మాణం చేసిపోయాడు. మరి దాంట్లోకి పోయి మనం ఖచ్చితంగా గురుముఖత వినాలి కదా. అట్లా మన కోసమే అది నిర్మాణం చేశాడు. ఆయన ఉన్నాడా ఇప్పుడు? లేరు. మన కోసమే నిర్మాణం చేశారు. మనమే వాటికి అందుబాటులోకి పోయి ఆ సేవ చేసుకోకపోతే కష్టం కదా. అట్లా సంస్కారం లేని విజ్ఞానవంతుడు ఈ ట్యూషన్ ఎట్లా అంటే, ఎందుకంటే ఎవరి సంసారం వారిది,
ఎవరి కష్టాలు వారివి, ఎవరి స్వభావం వారిది, వారికి అనుగుణంగా చెప్పాల. క్లాసులో 40 మంది పిల్లలకి చెప్పినట్లు కాకుండా కొంతమందికి ట్యూషన్ ఎలా చెప్తామో ట్యూషన్ పద్ధతిలో చెప్పాల. ఈ ట్యూషన్ పద్ధతే గురుముఖత. గురుముఖత అంటే వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎవరైనా పోవచ్చు, ఆ గురువును మేలుకొల్పొచ్చు. 1 గంట కానీ వ్యవధి ఉంటే పరిగెత్తచ్చు గురువు దగ్గరికి. ఇంట్లో ఉన్నాడా, ఆశ్రమంలో ఉన్నాడా అని పరుగులు తీసి విచారించుకోవచ్చు. ఇంకా టెలిఫోన్ ఉంది, ఇప్పుడు సెల్ ఫోన్. ఎక్కడున్నారంటే ఉన్న స్థానాన్ని ఆయన ఉండేటువంటి పని మీద చెప్తాడు కదా. అట్లా అంటే వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నమాట. అప్పుడు సంసారము లేని విజ్ఞానవంతుడు, ఇక్కడ అంటే సంస్కారము లేని విజ్ఞానవంతుడు. సంస్కారం లేని విజ్ఞానవంతుడు అంటే ఛందస్సు తెలియని కవీశ్వరుడు ఎట్లా వ్యర్థమో అట్లా. గురుముఖత అంటే వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే సంస్కారం లేని విజ్ఞానవంతుడు, ఛందస్సు తెలియని కవీశ్వరుడు ఎట్లు వ్యర్థంగా ఉపయోగపడడో, ఎట్లా వ్యర్థమో అటులనే సాధనా చతుష్టయ సంపత్తి లేని వాడికి జ్ఞానం సిద్ధించదు. సాధనా చతుష్టయ సంపత్తి లేని వానికి జ్ఞానం సిద్ధించదు. ఎంత తెలివైన వాడైనా వాడికి సంస్కారం లేకపోవచ్చును. ఎంత తెలివైనటువంటి వాడైనా చెప్పింది అట్లే తీసుకొని గ్రహించగలిగేవాడైనా కూడా సంస్కారం లేకపోవచ్చును. రాకెట్ కనిపెట్టినంత తెలివి ఉన్నవాడికి ఆ రాకెట్ ఎలా కనిపెట్టారు అనేటటువంటి రహస్యాన్ని డబ్బుకి ఆశపడి విదేశాలకు అమ్మేశాడు అనుకున్నాం అనుకో, మనకు తెలివి ఉంది, ఏం చేద్దాం? రాకెట్ కనిపెట్టాడు. రాకెట్ కనిపెట్టేంత తెలివి ఉన్నవాడికి ఆ రాకెట్ ఎలా కనిపెట్టారు అనేటటువంటి రహస్యాన్ని వాడు ఏం చేస్తాడంటే డబ్బుకు అమ్ముకుంటాడు ఇంకొక దేశానికి. డబ్బుకు ఆశపడి విదేశాలకు అమ్మేశాడు అనుకుందాం. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? పైగా నష్టం జరుగుతుంది. అట్లా సంస్కారం లేని విద్యతో పాటు వినయము, నమ్రత, పెద్దల యందు గౌరవము అన్నీ ఉండాలి. సంస్కారం ఉండాలి. సంస్కారం లేనటువంటి విద్య పనికిరాదు. ఇట్లా విద్యతో పాటు విద్య అందింది అనుకో, వినయం ఉండాల. విద్యతో పాటు వినయము, నమ్రత, పెద్దల యందు గౌరవము అన్నీ ఉండాల. శ్వేతకేతువు ఉద్దాలకుడి కొడుకు. శ్వేతకేతువు ఉద్దాలకుడి కొడుకు వెళ్ళి విద్య నేర్చుకుని వచ్చాడు. ఈయన గురువుల వద్దకు వెళ్ళి విద్య నేర్చుకొని వచ్చాడని ఊరంతా తెలిసి ఆయనని గౌరవిస్తున్నారు. ఈయన గురువు దగ్గరికి పోయి గురు విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఈయన విద్య నేర్చుకొని వచ్చినాడని ఊరంతా కలిసి ఆయన్ను గౌరవిస్తా ఉన్నారు. మర్యాదపూర్వకంగా గౌరవించడం, మాట్లాడడం, పలుకులో కానీ ఆయనకి ఏదన్నా పరిచర్యలు చేసే దాంట్లో కానీ గౌరవిస్తా ఉన్నారు. మరి ఈయనకు నా అంతటి వాడు లేడనేటువంటి గర్వం అయితే కలిగింది. నన్నే గౌరవిస్తా ఉన్నారు, నేనే గొప్పవాడినై ఉన్నాను, గురువు దగ్గర విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు, నేనే గొప్పవాడిని అని గర్వం వచ్చింది ఆయనకు. నాకే వచ్చు జ్ఞానము, ఇంకెవరికి రాదు అనుకుంటున్నాడు. అతని తండ్రి నువ్వేం నేర్చుకున్నావు, నీవెవరో నీకు తెలిసిందా అని అడిగినాడు. ఆ ఉద్దాలకుడు అడిగినాడు ఎవరిని? శ్వేతకేతువును. నువ్వేం నేర్చుకున్నావు, నీవెవరో నీకు తెలిసిందా అని అడిగాడు. మా గురువు గారు అన్నీ చెప్పారు కానీ ఇది చెప్పలేదు అన్నారు. నువ్వేం నేర్చుకున్నావు, నువ్వెవరో నీకు తెలిసిందా అని అడిగితే తండ్రి అడిగినాడు. అడిగితే మా గురువు గారు అన్నీ నాకు చెప్పినారు కానీ ఈ ఒకటి నేనెవరో నాకు చెప్పలేదు అన్నాడు. అప్పుడు తన కొడుక్కి తనే చెప్పాడు.
కొడుకైన శ్వేతకేతువుకు కొంచెమైనా తెలిసిందో లేదో కానీ అందరికంటే నేను గొప్ప, నేను విజ్ఞానవంతుడును అనుకున్నాడు అంతే. అది మాత్రం తెలిసింది. అందరికంటే నేను గొప్ప, నేను విజ్ఞానవంతుడును అనుకున్నాడు. ఇప్పుడు అతనికి విద్యామదం వచ్చిందనమాట. అష్టమదాలలో విద్యామదం ఒకటి ఉంది కదా, ఆ విద్యామదం వచ్చింది. అందుకని విజ్ఞానవంతుడికైనా సంస్కారము, వినయ, సంపత్తి ఉండాల. విద్యావంతుడై గొప్పవాడైనా కూడా ఎట్లుండల్లా? సంస్కారం ఉండాల, వినయం ఉండాల, సంపత్తి ఉండాల, సాధన సంపత్తి కూడా ఉండాలి. ఛందస్సు తెలియని కవీశ్వరుడు ఒక పద్యం ఏదైనా అసువుగా రాసినా చెప్పినా అది ఛందోబద్ధంగా ఉండాల. ఇది కొంచెమంది మేము ఇంకా కొత్తగా ఉపదేశం తీసుకొని గురువు దగ్గరికి చేరిపోయేటప్పుడు కాలంలో మాకంటే సీనియర్ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోగా విచారించుకోగా ఒకరు అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అనుకోగా ఇవన్నీ విన్నాం మేము. అది ఎవరితో వాదిస్తా ఉంటే అంటే వెంకటాచలం స్వామితోనే వాదిస్తా అంటే కొంతమంది, నరసింహారెడ్డి స్వామి, ఈయన మారప్ప స్వామి, ఇట్లా వాళ్ళు ఈ ఛందోబద్ధ విషయంలో, ఛందస్సు విషయంలో మేము వినికిడిగా వినేవాళ్ళం. అప్పుడు ఈ ఒక పద్యం ఏదైనా ఆసువుగా రాసినా చెప్పినా అది ఛందోబద్ధంగా ఉండాలి. ఇట్లా ఎంత తెలుసుకున్నా ఎలా వ్యర్థమో అట్లాగే సాధన చతుష్టయ సంపత్తి లేకుండా బ్రహ్మ విద్య ఎంత చెప్పినా వ్యర్థమే. ఛందస్సు తెలియనటువంటి కవీశ్వరుడు పద్యం రాస్తే ఎట్లా వ్యర్థమో ఛందోబద్ధంగా ఉండాలి. అట్లా ఛందోబద్ధంగా ఉండకపోతే నీ ఎంత తెలుసుకున్నా ఎలా వ్యర్థమో అట్లాగే సాధన చతుష్టయ సంపత్తి లేకుండా బ్రహ్మ విద్య ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. మీ సాధన చతుష్టయం ముందు నిత్యానిత్య వస్తు వివేకం ఒకటే ఉంటే మిగిలినవి లేకపోతే సరిపోతుందా? సరిపోదు. ఈ లోకంలో చాలా మంది శాస్త్రజ్ఞులకు వారి యొక్క మేధా సంపత్తిని బట్టి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసు. ఈ లోకంలో చాలా మంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. శాస్త్రజ్ఞులకు వారి యొక్క మేధా సంపత్తిని బట్టి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసు వాళ్ళకు. కానీ వారు ప్రాపంచిక భౌతిక విషయముల మీదే ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ వారు ప్రాపంచిక భౌతిక విషయముల మీదే ఆసక్తి కలిగి ఉన్నారు. కామ్యక కర్మలే చేస్తా ఉన్నారు వాళ్ళు. వైరాగ్యాదులు లేవు వాళ్ళ దగ్గర, వైరాగ్యాదులు లేవు కనుక వాళ్ళకు అధికారము లేదు. రెండవ సాధనమైనటువంటి ఇహం ఆమూత్ర ఫలభోగ విరాగం ఉండి, రెండవ సాధన అయినటువంటి ఇహ ఆమూత్ర ఫలభోగ విరాగం ఉండి మళ్ళా తర్వాత సమాధి షట్క సంపత్తి ముముక్షత్వము లేకపోతే అది ఎట్లా కుదరదు. అంటే ఋషీశ్వరులు వైరాగ్యంతో ఉన్నారు. చాలా మంది ఋషీశ్వరులు వైరాగ్యంతో ఉన్నారు, విరాగం చెంది ఉన్నారు. ఇప్పుడు జింక చర్మం చెంకన పెట్టుకొని దండక మండలాలు పట్టుకొని తపస్సు చేస్తా ఉన్నారు. జింక చర్మం చుట్టుకొని సంకలో పెట్టుకొని దండకమలములు చేతిలో పట్టుకొని ఓ దేంట్లో దండకం, ఓ దండ కమలం, అది చెక్కది ఒకటి, దండక మండలాలు పట్టుకొని తపస్సు చేస్తా ఉన్నారు. ఏది అనిత్యము అనేది వారికి తెలుసు, ఏది అనిత్యము అనేది వారికి తెలుసు. కానీ ధనాన్ని వైరాగ్యంతో వదిలేశారు. వాళ్ళు ధనాన్ని వైరాగ్యంతో వదిలేశారు. దేని మీద ఆశ లేకుండా, దాన ప్రతిగ్రహణాలు లేకుండా సంచరిస్తూ ఉంటారు. కానీ కొందరికి కోపతాపాలు అధికమై ఉండుట చేత వాళ్ళకు శమధమాదులు లేకపోవడం వల్ల శాపాలు ఇస్తూ ఉంటారు. కోపం వచ్చి వాళ్ళకి శాపాలు ఇస్తూ ఉంటారు. శమధమాదులు లేనివారు బ్రహ్మ విద్యకు అధికారులు కారు. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము ఉండాల.
అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం లేని వారు బ్రహ్మ విద్యకు అధికారులు కారు. కనుక సమాధి షట్క సంపత్తి కూడా ఉండాల. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానపరుడు కావాల. పై 3 ఉండి ముముక్షత్వం లేకపోయినా బ్రహ్మ విద్యకు పనికిరాదు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ భోగ విరాగము, శమదమ షట్క సంపత్తి పై 3 ఉండినా కూడా, ముముక్షత్వం లేకపోయినా కూడా బ్రహ్మ విద్యకు పనికిరాదు. ఇదే తీవ్ర మోక్షేక్షనిచ్చేది ముముక్షత్వం. ఇట్లా ముముక్షత్వం లేని వారు బ్రహ్మ విద్య వినరు. తీవ్రత ఉండాల. తీవ్రత లేకపోతే ఎవరు వింటారు? వినరు. వినడానికి ఇష్టపడరు. రామలింగడి పిల్లి ఒకసారి మూతి కాలిందని చల్లని పాలు కూడా త్రాగటం మానేసినట్లుగా ఇలా ఉండవచ్చు. రామలింగుడు అంటే ఈయన తెనాలి రామలింగుడు. ఎట్లా జరిగిందంటే, ఇది రాజుగారు ఈ కొలువులో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి, అయ్యా మన గోడానులో అంతా ఎలకలు ఎక్కువ పడినాయి, ఈ ఎలకలను పట్టి అన్నిటినీ సంపేసి తీసేయాలంటే పిల్లులు బాగుండాలా, పిల్లులు ఉండాలా, ఈ పిల్లులను దాకాలంటే మంచిగా ఒక ఆవు పట్టించి పిల్లిని పట్టించినాడంట. పిల్లి ఎవరు బాగా సాక్కొని రండి పిల్లులను, ఈ గోడౌన్లో గిడిసి ఎలకల బాధ తప్పిపోతుంది అని చెప్పి పిల్లులు కొంతకాలం సన్న పిల్లులను పట్టించి అందరికీ ఆవును పట్టించి ఆవు పాలు పిండి పోసి పెంచమని చెప్పినాడు. ఈయనేం చేసినాడు, నీళ్లు కాగబెట్టి ఓసారి ఇవి పాలు బాగా పిండి పాలు కాగబెట్టి మూతికాడు పెట్టినాడు. అది పోయి కాలే ఆశతో పిల్లి ఎంపలాడుతా మూతి పెట్టింది. ఒకసారి మూతి పెడతారు, అది మూతి కాలింది. మూతి కాలినంటే ఇంక దిన్నము చిపాల పిండి పోసిన ముందర పెట్టినా కూడా పాల దగ్గరికి మూతి పెట్టకోకుండా భయపడింది. అట్లా అందరూ తాకినటువంటి పిల్లులన్నీ బాగా బలంగా తయారైపోయి వచ్చి కొలువులో పెడితే, ఏమయ్యా రామలింగడు, నీ పిల్లి ఏమి, అందరి పిల్లులు ఇంత బాగా బలిసి వచ్చినాయే, పెద్దగా వచ్చినాయి బాగా, నీ పిల్లి ఏమయ్యా ఇట్లుంది బక్కచిక్కిపోయిందని అడిగితే, అందరి పిల్లులు పాలు తాగుతాడేమో స్వామి, నా పిల్లి పాలు తాగదు, ఆవు పాలు పిండి నీ ముందరే పోసి పెడతా, తాగుతుందేమో చూని చూపించినాడంట. పాలు పిండి ఆడ ముందర పెడితే అది పాలు చూసి ఉరుకుతానంట. అవును కదయ్యా, నీకు ఇచ్చిన పిల్లి పాలు తాగదే అని అనుకున్నట్టు. అట్లా రామలింగడి పిల్లి ఒకసారి మూతి కాలిందని చల్లని పాలు కూడా ముందర పెట్టినా కూడా త్రాగటం మానేసినట్లుగా ఇలా ఉండవచ్చు వాళ్ళు. ఎందుకంటే అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. వాళ్ళు మోక్షం కోసం ఈ 3 చేయాలి కానీ మోక్షేక్ష లేకోకుండా ఈ 3 చేసి ప్రయోజనం కూడా లేదు. మోక్షం కోసము ఈ 3 చేయాలి కానీ ఏవేవి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూర్తార్థ ఫలభోగ విరాగము, శమదమాని షట్క సంపత్తి, ఈ 3 చేయాలి కానీ మోక్షేక్ష లేకోకుండా ఈ 3 చేసినా కూడా ప్రయోజనం లేదు. ఇచ్చ ఉండాల, మోక్షం పైన ఇచ్చ కలగాల, తీవ్ర మోక్షేక్ష ఉండాలి. కనుక తీవ్ర మోక్షేక్ష కూడా ఉండాలి. ఎట్లా అంటే పాలు కాలుతుంది కాబట్టి తాగదంతే. పాలు తాగని పిల్లికి వైరాగ్యం ఉందా? పాలు తాగని పిల్లికి వైరాగ్యం ఉందా? కొన్ని కారణాల వల్ల అది అట్లా తయారైంది అంతే. మొట్టమొదట దానికి తెలియని కాలంలో, పాలంటే ఇట్లుంటాయని కూడా తెలియని కాలంలో సన్నబిల్లికి పోయి కాలే పాలు ముందర పెట్టి మూతి పెట్టింది, ఆత్రంగా మూతి కాలింది కదా. పాల మీద దానికి వైరాగ్యం లేదు, మూతి కాలుతుంది కాబట్టి అది తాగదు. ఆ భయం పుట్టుకొచ్చింది, అది స్థిరపడింది. పాలు చూస్తానే కాలేదే మూతి కాలుతున్నాయి అనుకుంటా ఉంది అంతే. మోక్షేక్ష లేకుండా అలాగే తయారై వాళ్ళు ఉంటారు అంతే. ఆ 3 సాధించినా కూడా మోక్షేక్ష లేకోకుండా వాళ్ళ ఊరిని తయారై వాళ్ళు ఉంటారు. శ్రవణాదులు కలచోట చేరరు వాళ్ళు. బాగా చెప్పి విచారించి చెప్తా ఉంటారే ఈ శ్రవణం, గురుముఖత వినాలంటున్నాం కదా,
ఆ గురుముఖత వినేటువంటి చోటుకు చేరరు వాళ్ళు. కనుక వారికి అధికారము కాణం, మనము ఎరగం, వారికి కూడా అధికారం ఉంది అని కూడా మనం కాణం. ఈ విధంగా ఇక్కడ కందపద్యం ఏమిచ్చాడు. దయయు జుగుప్సము మోహము భయమును సంశయము కులము బలశాలములన్నీయూడి అష్టపాశములై వెలయును వీని నాత్ముండంటకయుండున్. దయయు జుగుప్సయు మోహము భయమును సంశయము కులము బలశాలములన్నీయు కూడి అష్టపాశములై వెలయును వీని ఆత్ముడంటకయుండున్. అంటే జుగుప్స అంటే ద్వేషం, ఎవరైనా చూస్తే అసహ్యము, ద్వేషము, అసూయ, ఎవరినైనా చూస్తే అసహించుకోవడము, ద్వేషించుకోవడము, అసూయ, ఈర్ష్య, ఇవన్నీ కలిపి జుగుప్స. మోహము తమోగుణ లక్షణం, భయం కూడా తమోగుణ లక్షణమే, సంశయము రజోగుణ లక్షణం, కులము తమోగుణ లక్షణం. సంశయము అంటే అనుమానించడం, భార్యను అనుమానించడం లాంటి అనుమాన పిశాచం అంటే అంటామే. భార్యను అనుమానించడం లాంటి అనుమాన పిశాచం అంటామే అది. కరుణ, దయ ఇవి సత్వగుణ లక్షణాలు. బలశాలములు రజోగుణము. ఇవన్నీ కలిసి అష్టపాశాలైనాయి మనకు. ఈ ప్రకారము కొందరు ఈ 3 గుణాలతో కూడి ఉన్నటువంటి అష్టపాశములను తగులుకొని దరిగానక గట్టుచేరేటువంటి పరిస్థితి కానక పరితపించుతున్నారు. ఈ బంధములను తొలగించుకునవలెను. ఇటువంటి బంధాలను, ఈ అష్టపాశాలను తొలగించుకోవాలి. ఇవి అష్టపాశాలుగా మనము బాహ్యంగా చెప్పుకుంటా ఉంటాం. తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, బంధువులు, తన దేహము, ఈ విధంగా చెప్తుంటాం. ఈ అష్టపాశాలు ఈ విధంగా కూడా పద్య రూపంలో దయ అంటే జుగుప్స, మోహము, భయము, సంశయము, కులము, బలశాలంని అని అట్లా అష్టపాశాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గుణములతో కూడుకున్నటువంటి అష్టపాశములన్నీ కూడా తగులుకొని దరిగానక పరితపిస్తా ఉన్నాం. ఈ బంధాలను తొలగించుకోవాల. ఇక తర్వాత ఇక్కడ ఒక స్తుతి ప్రమాణం. కాలం ఇది సరిపోయింది. ఈ శ్లోకం దగ్గరికి 305 పేజీ. రేపు ఆ స్తుతి నుంచి ప్రారంభించుకోవచ్చు. బలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పయ్య. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం సత్వచిత్తు సమసిపోయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపముని కిత్తు మంగళం శుభ సత్యమంగళం చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేము లేకపోయ శేషమ్మ మనసు నీలు చేరే మంగళం శుభ సత్యమంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం
పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం అష్టకష్ట లేనిదాయ అచల పరిపూర్ణమాయ శిష్య మండలికి ఎప్పుడు శ్రేష్ఠ మంగళం శుభ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం 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 జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై జై వేదాంతానంద వెంకటరమణార సద్గురు ప్రభు మహారాజుకు జై జై విరహితానంద వెంకటదాసారి సద్గురు ప్రభు మహారాజుకు జై జై విష్ణానంద శ్రీ కృష్ణమూర్తి ఆర సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలీకు జై సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 జై గురుదేవ